వెల్కమ్ టు మెగానెన్ టీవీ. అనంతమైన ఈ విశ్వంలో మనం మాత్రమే ఉన్నామా, లేక మన భూమికి అవతల మనకంటే అత్యంత తెలివైన గ్రహాంతరవాసులు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో మనిషిని తొలిచేస్తున్నాయి. ఆకాశంలో ఎప్పుడైనా వింతైన లైట్స్ లేదా ఫ్లయింగ్ సాసర్స్ కనిపిస్తే వాటిని మనం యూఎఫ్ఓలుగా అంటాం. దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఈ వార్తలను కొట్టిపారేస్తూనే వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ అమెరికా రక్షణ శాఖ స్వయంగా తమ దగ్గర ఉన్న అత్యంత రహస్యమైన యూఎఫ్ఓ ఫైల్స్ను అఫీషియల్గా విడుదల చేసింది. అసలు అమెరికా మిలిటరీ దగ్గర ఇన్ని సంవత్సరాలుగా దాగి ఉన్న ఆ ఫైల్స్లో ఏముంది? ఈ డాక్యుమెంట్స్ ద్వారా పెంటాగాన్ ప్రపంచానికి ఏం చెప్పబోతుంది? ఏలియన్స్ నిజమేనా? మానవాళిపై దాడి చేసేందుకు వస్తున్నాయా? అమెరికా రక్షణ శాఖ పెంటాగాన్ అధికారికంగా విడుదల చేసిన యూఎఫ్ఓ డాక్యుమెంట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దశాబ్దాల పాటు ఈ ఫైల్స్ను అత్యంత రహస్యంగా ఎందుకు దాచారు? అసలు ఆ డాక్యుమెంట్లో ఏముంది అని పరిశోధిస్తే నమ్మశక్యం కాని ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అమెరికా మిలిటరీ పైలట్లు తమ కళ్ళారా చూసిన వింత దృశ్యాలు, గాల్లో స్థిరంగా ఆగిపోయిన వస్తువులు, కళ్ళు చెదిరే కాంతుల వెనుక ఉన్న అసలు మిస్టరీని ఇన్నేళ్లకు విడుదల చేశారు. అమెరికా రక్షణ శాఖ పరిభాషలో ఈ వింత వస్తువులను యుఏపి అని పిలుస్తారు. అంటే అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా అని అర్థం. తాజాగా రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్లలో గత కొన్నేళ్లుగా అమెరికా మిలిటరీ పైలట్లు, నావీ అధికారులు ఆకాశంలో చూసిన వింతైన దృశ్యాల గురించి పూసగుచ్చినట్టు రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ ప్రకారం అమెరికా నేవీ, ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఆకాశంలో ఎన్నోసార్లు గుర్తు తెలియని వస్తువులను గుర్తించారు. ఆ డాక్యుమెంట్లలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వింత వస్తువులు గంటకు వేలాది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ సడన్గా గాల్లో ఒకే చోట ఎలాంటి కదలిక లేకుండా ఆగిపోయేవి. భూమిపై ఉన్న ఏ టెక్నాలజీతోనూ, ఏ విమానంతోనూ ఇలా చేయడం అసాధ్యం. అంతేకాదు, వాటికి ఎలాంటి రెక్కలు, ఎగ్జాస్ట్ ఇంజన్స్ లేదా ప్రొఫెల్లర్స్ లేవు. కేవలం వింతైన ఫ్లాషింగ్ లైట్స్తో అవి విన్యాసాలు చేసినట్లు ఫైల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ వింత వస్తువులు నిజంగా ఏలియన్స్ వాహనాలేనా? దీనిపై దర్యాప్తు చేయడానికి పెంటాగన్ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ విభాగం వందల కొద్ది వీడియోలు, రాడార్ డేటాను విశ్లేషించి ఒక ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం చాలా వరకు ఈ యూఎఫ్ఓ కేసులు వాతావరణాన్ని పరిశోధించే వెదర్ బెలూన్స్, ప్రైవేట్ కంపెనీలు వాడే డ్రోన్స్, గాల్లో ఎగిరే పాలిథిన్ కవర్లు లేదా రాడార్ సిస్టంలో వచ్చిన టెక్నికల్ ఎర్రర్స్ వల్ల జరిగినవని తేల్చారు. వాతావరణం అనుకూలించని సమయంలో పైలట్లకు కలిగే ఆప్టికల్ ఇల్యూజన్ వల్ల కూడా కొన్ని కాంతులు వింతగా కనిపించాయని వారు నిర్ధారించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలా కేసులను బెలూన్స్ లేదా డ్రోన్స్ అని కొట్టిపారేసినప్పటికీ పెంటాగాన్ డాక్యుమెంట్లలో ఇంకో షాకింగ్ నిజం కూడా దాగి ఉంది. దాదాపు 2 నుండి 3% కేసులను అమెరికా శాస్త్రవేత్తలు సైతం డీకోడ్ చేయలేకపోయారు. ఆ వింత వస్తువులేంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం దొరకలేదు. ఇక్కడే అమెరికాకు ఒక కొత్త భయం పట్టుకుంది. ఇవి గ్రహాంతరవాసుల నౌకలు కాకపోతే చైనా లేదా రష్యా దేశాలు అత్యంత రహస్యంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ నిఘా డ్రోన్స్ అయి ఉంటాయా? అమెరికా మిలిటరీ స్థావరాలపై నిఘా పెట్టేందుకు ఇవి వచ్చాయా అన్నది ఇప్పుడు పెంటాగాన్ని కలవరపెడుతున్న అసలు విషయం. మొత్తానికి పెంటాగాన్ ఫైల్స్ రిలీజ్ చేసినప్పటికీ ఈ యూఎఫ్ఓల మిస్టరీ పూర్తిగా వీడలేదు. కొన్ని డ్రోన్స్ అని తేలినా వివరించలేని ఆ కాంతులు, గాల్లో ఆగిపోయిన వస్తువుల గుట్టు ఇంకా సస్పెన్స్ గానే మిగిలిపోయింది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ మిలిటరీ అయిన అమెరికా రక్షణ శాఖ దగ్గరే వీటికి సమాధానం లేదంటే ఖచ్చితంగా ఈ విశ్వంలో మనకు తెలియని మిస్టరీ ఏదో దాగి ఉన్నదని అక్షర సత్యం.